పేరుకు తగ్గ జీవితాన్ని జీవించి తరాలకి బహుమానంగా మారిన యోనాతాను పేరుకు తగ్గ జీవితాన్ని జీవించాడు, తరాలకి ఆశీర్వాదకరంగా మారాడు. తరాలకి కొన్ని తరాల చరిత్ర యోనాతాను పేరు బట్టి కొన్ని తరాలు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. యోనాతాను అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా అనుగ్రహము. యోనాతాను అనే పేరుకి అర్థం ఏంటి? యెహోవా అనుగ్రహము లేక యెహోవా బహుమానము. యెహోవా బహుమానము, యెహోవా అనుగ్రహము లేక యెహోవా బహుమానము. యోనాతాను ఎవరి అనుగ్రహము? దేవుని యొక్క అనుగ్రహము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మీ గర్భఫలాలు ఎవరిచ్చిన బహుమానం అంటే దేవుడిచ్చిన బహుమానం. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము. దేవుని ఇచ్చిన బహుమానాలు దేవుని కొరకు పెంచగలగాలి. ఆమేన్. దేవుని బహుమానమే కదా అది. ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు పెంచాలి, నీ కొరకు పెంచకూడదు. 25 ఏళ్ల పగ ఈ కురగాడు పెరిగిన తర్వాత, ఈ కురగాడు ఎదిగిన తర్వాత ఇప్పుడు ఈడి ద్వారా తీర్చుకోవాలి. 25 ఏళ్ల పగ అందుకొరక బిడ్డలు పెంచుకోవడం. మనకున్న ఉద్దేశాలన్నీ ఆ బిడ్డ మీద వృద్ధి. చిన్ననాటి నుండి ఒక తీవ్రవాదిగా తయారు చేసే తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోలేదు. నీ ఇష్టాలు మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనకు సంతానం కాదు. ఇది దేవుని బహుమానం అని ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉండాలి. ఆ బహుమానాన్ని ప్రభు కొరకు పనిచేసే పాత్రగా ఈ బహుమానాన్ని మలచాలి. లోక సంబంధమైన అలవాట్లకు కానీ ప్రక్రియలకు కానీ మన సంతానం అలవాటు కాకుండా, విశిష్టమైన శాస్త్రాలు నేర్చుకోకుండా మన బహుమానాలను ప్రభు కొరకు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతిరోజు జ్ఞాపకం చేయాలి, నువ్వు దేవుని బహుమానం బాబు, అమ్మా దేవుని యొక్క బహుమానం నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. ఏ రోజు కూడా దేవునికి మచ్చ తేగకూడదు, లోకంలో ఉండకూడదు. దేవునికి ఉన్నతమైన ఒక యోధుల్లాగా మీరు తయారవ్వాలి అని మన బిడ్డల్ని ప్రభు కొరకు ప్రిపేర్ చేయాలి. స్తోత్రం కలుగుగాక. ఆమేన్. కనుక యోనాతాను అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెహోవా యొక్క బహుమానము లేక దేవుని యొక్క అనుగ్రహము. దేవుని బహుమానము అనే పేరు అతను పెట్టుకున్నాడు. దేవుని బహుమానం అనే పేరు పెట్టుకుని దేవుని నామానికి ఏ రోజును కూడా మచ్చ తేలేదు. పేరుకు తగ్గ జీవితాన్నే జీవించాడు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగ్గ జీవితం ఉండదు. సంతోషం అనే పేరు, ఆనందం అనే పేరు, జాయ్ అనే పేరు. జాయ్ అంటే ఏంటి? ఆనందమేనా అమ్మ? హ్యాపీ డే. జాయ్ అంటే హ్యాపీ. ఏమండి, మా ఊర్లో ఒక సహోదరుని సంతోషమ్మ ప్రతిరోజు సువార్త ఉండేది. ఇంకా అంత సువార్త ఆవిడ. స్తోత్రం కలుగుగాక. పేర్లు పెట్టుకుంటారు. పాస్టర్ గారు నాకు ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి పెట్టండి. పేరు చూస్తే అదిరిపోవాలండి. పేరు గొప్పంట. చెప్పవమ్మా నువ్వు. పేరేంటి? చాలా గొప్పగా ఉంది. పేరు చూస్తే మారుమోగిపోతుంది, దేశాలు మారుమోగిపోయే పేరు. కనుక మనం పేరుకు తగ్గ జీవితం. ఒక రోజున అలెగ్జాండర్ సైన్యంలో చాలా వారవారిగా యుద్ధం జరుగుతూ ఉంది. ప్రపంచాన్ని శాసించిన వాడు కదా, జయించిన వాడు కదా అలెగ్జాండర్ అంటే. యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకో సైన్యంలో ఉండి కొంతమంది పారిపోతున్నారు. పారిపోయేవాడిని ఎరా ఎంత బాబు పారిపోతున్నారని అలెగ్జాండర్ అడిగాడంటాడు. అడిగితే, యుద్ధంలో తట్టుకోలేక పారిపోతున్నాం, నీ పేరేంటి అని అడిగాడంట అలెగ్జాండర్ ఆ వ్యక్తిని. నా పేరు అలెగ్జాండర్ అని చెప్పాడంట. ఎవరి పేరు పెట్టుకున్నాడు? దేశాన్నే శాసించిన జయించిన అలెగ్జాండర్ పేరు పెట్టుకున్నాడు. పిరిగోళ్ళ పారిపోతున్నా. రేయ్, నువ్వు పేరన్నా మార్చుకో,
లేకపోతే సైన్యంలోకి ఇల్లన్నా చచ్చిపో, నా పేరుకు మాత్రం నువ్వు మచ్చ తేవద్దు అని ఆ వ్యక్తికి ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చాడంటండి. ఆ పేరుకి తెచ్చు, ఆ పేరుని బట్టి అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, రోషం. చాలామంది పేర్లు బాగోవాలి, పేర్లు బాగోవాలి, పేర్ల కొరకు ఆరాటపడేవారు. కొంతమంది పేర్లు బ్యాచ్ ఉంటారు, పేరే కావాలి వాళ్ళకి. ఒక చోట మేము బిజినెస్ చేసేటప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తే ఆయన పేరు పేతురు గారు. పేతురు గారు ఏం చేశాడు తెలుసా, కాళ్ళలో పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు, మందు ఎక్కువై పడిపోయాడు పేతురు గారు. పేరేం పేరు, తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పెట్టారండి, కానీ ఆడికి ఏ అలవాటు వచ్చేసిందంటే త్రాగుడు అనే వ్యసనం అతను పట్టుకుని వేడిపిస్తుంది. ఈ పేతురు గారు ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాడు. పేర్లు చాలా మంచి పేర్లు ఉంటాయి కొంతమందికి, కానీ జీవితం చూస్తే చాలా అసహ్యకరమైన జీవితం ఉంటుంది. ఈ రోజున దేవుని పేరు పెట్టుకున్న మనము దేవుని నామానికి ఏ రోజున కూడా అవమానం తేకూడదు. యోనాతాను పేరు యెహోవా బహుమానం అనే పేరు పెట్టుకున్నాడు, యెహోవా అనుగ్రహం అనే పేరు పెట్టుకున్నాడు. కానీ ఆ పేరుకు ఏ రోజున కూడా ఇంత మచ్చ తేలేదండి. స్తోత్రం కలుగును గాక. యోనాతాను ఆ పేరుకి అసలు ఏ రోజుని మచ్చ తేలేదు. సైన్యం అంతా కలిసి యోనాతాను ఉంటే చాలు గొప్ప ధైర్యం అనుకుంటూ ఉండేవారు. యోనాతాను సైన్యానికి అంత బలంగా ఉంటూ ఉండేవాడు. యోనాతాను బట్టి అనేక మంది ధైర్యపరచబడుతూ ఉండేవారు. యోనాతానులో ఉన్న నిస్వార్థమైన మనస్తత్వం, నిస్వార్థమైన ప్రేమతత్వం, అర్హత లేని దావీదుని ప్రేమించే ఉన్నతమైన గుణం ఏ రోజును కూడా దేవుని నామానికి అపకీర్తి తేని తత్వం. యోనాతాను దేవుని అనుగ్రహము అనే పేరు ఉంది, కానీ ఆ పేరు ఏ రోజును కూడా పోగొట్టలేదు. యోనాతాను ఉన్నతమైన జీవితాన్ని జీవించే సమాజానికి మీరు నాలా జీవించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. గర్భఫలము అని చెప్పాను కదా, ఎవరు బహుమానం, యెహోవా ఇచ్చు బహుమానము. అంతే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ బహుమానాలు ఎవరి కొరకు పెంచాలి, మరి మనము దేవుని కొరకు పెంచాలి. దేవుడు అనుగ్రహించు బహుమానం మనం అందరం ఉన్నాయి. మీరందరూ దేవుని యొక్క బహుమానాలు మనం అందరం ఉన్నాయి. ఎవరి కొరకు బ్రతకాలి అని అంటే దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి, దేవుని కొరకు మాత్రమే జీవించాలి. మీకు తిమోతి అనే దైవభక్తుడు తెలుసా? బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి కొరకు అలా ప్రిపేర్ చేయాలి. దేవుని సన్నిధానంలో మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడమే కాదు, మన తర్వాత తరాలు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు లేకపోతే మన జీవితం, మన మనుగడ లేనే లేదు ప్రియులారా. యోనాతాను తన పేరుకు ఏ రోజున మచ్చతలేదు. యోనాతాను తర్వాత తరాలకి చాలా దీవెనకరంగా ఉన్నాడు. మీకు ఒక అద్భుతకరమైన విషయం చెప్తే, యోనాతాను తర్వాత యోనాతాను అనే పేరు కలిగిన వారు 18 మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆమె చెప్తారా? ఎంతమంది ఉన్నారు? 18 మంది యోనాతానులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఆ చరిత్రలోకి వెళ్తే ఈ చరిత్ర అవదు. 18 మంది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఆ రోజు ఆశపడేవారు ప్రతి ఇంట్లో ఒక యోనాతాను ఉండాలి, ప్రతి కుటుంబంలో ఒక యోనాతాను ఉండాలి, ప్రతి సమాజంలో ఒక యోనాతాను ఉండాలి. దావీదు కుటుంబంలో కూడా ఒక యోనాతాను ఉన్నాడు. దావీదు సహోదరుల్లో తన అన్న కొడుక్కి యోనాతాను అని పేరు కలిగిన వాడు ఉన్నాడు. సైన్యంలో చాలా బలవంతుడు, శత్రువును చీల్చి చెన్నాటులో చాలా యుద్ధ సన్నద్ధుడు, యోధుడు. యోనాతాను అనే పేరు ఆ రోజున ప్రతి యవనస్తుడికి పెట్టుకోవాలని ఆశపడుతూ ఉండేవారు. కానీ ఇందులో ఎంతమంది మరి దేవునికి యథార్థంగా జీవించారు? అంటే అంతమంది పేరు కలిగిన వారు ఉన్నారు అని అంటే ఆ పేరు ఎంత పాపులర్ అయిందో చూడండి. అయిందా లేదా? యోనాతాను పేరు ఎంత పాపులర్ అయి ఉంటుంది. యోనాతాను అనే పేరు తర్వాత 18 మంది యోనాతానులు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తే, ఇంతమంది పేరు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా?
ఈ సౌలు కుమారుడైన యోనాతాను, దావీదు స్నేహితుడైన యోనాతాను అంటే ఎంతటి ఉన్నతమైన జీవితాన్ని జీవించి సమాజానికి ఆయన పరిచయం అయ్యి సమాజాన్ని ఎంత ప్రభావితం చేశాడో యోనాతాను చూడండి. మన తర్వాత మనతో అయిపోలేదు కథ. అమ్మా సహోదరి, నీ తర్వాత నీతో అయిపోయింది అనుకుంటున్నావు కథ. నీ వెనకాల తరాలు ఉన్నాయి. నీ వెనకాల తరాలు ఎవరు మోడల్గా తీసుకోవాలి? మా అమ్మమ్మని మోడల్గా తీసుకోవాలి, మా నాయనమ్మని మోడల్గా తీసుకోవాలి. అలాంటి ఉన్నతమైన భక్తి కలిగి ఉండాలి. అలాంటి ఉన్నతమైన నిస్వార్థమైన మనస్తత్వం కలిగి ఉండాలి. అందుకొరకు మనం ఈ లోకంలో ఉన్నాం. మన తర్వాత తరాలను ఏం చేస్తూ ఉండాలి మనం అంటే ప్రభావితం చేయాలి. తర్వాత తరాలకి నిన్ను మాదిరిగా తీసుకోవాలి. నా బిడ్డలు నన్ను మాదిరిగా తీసుకోవాలండి. మా డాడీ చూడండి, ఆయనకిలాగా ప్రార్థన చేయాలి, ఆయనకిలాగా జీవించాలి, ఆయనకిలాగా ఉండాలి. ఆయన చేసిన భక్తే ఈ రోజున మాకు ఆశీర్వాదకరమైంది. ఆయన చేసిన ప్రార్థనే మాకు ఈ రోజున క్షేమకరంగా ఉంది. రేపు పొద్దున్న వారు పెద్ద పెద్ద సేవకులు అయిన తర్వాత నా గురించి చెప్పుకోవాలని ఆశ నాకు ఉంది. ఉందా? ఆశ నాకు ఉంది. ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజున మా తండ్రి గారు చేసిన ప్రార్థన, వారు మా కొరకు పడ్డ ప్రయాస, వారు నేర్పించిన విధానము అని చెప్పుకోవాలని ఒక ఆశ నాకు ఉంది. నేను పోయినా నా తర్వాత ఈ తరాలు జ్ఞాపకార్థంగా ఉండాలని ఒక ఆలోచన ఉంది. అందుకొరకు భూమి మీద ప్రయాసపడాలి, భూమి మీద జీవించాలి, ఒక ప్రార్థన అనే పునాదిని వేసుకోవాలి. మా తండ్రి గారు ఉదయకాలమే లేచి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ ప్రార్థన ఈరోజు మాకు దీవెన అయ్యిందని ఏం చేస్తూ ఉండాలి? పిల్లలు చెప్పుకోవాలి. మా తల్లి 8 గంటలైనా లెగిసేది కాదు, 8:30 అయినా లెగిసేది కాదు, 10 అయినా లెగిసేది కాదు. మా తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థన చేయడమే మాకు జ్ఞాపకం లేదు అనే సాక్ష్యం సంపాదించుకుంటే మన తర్వాత ఏం చెప్తారు వీళ్ళ సాక్ష్యం? అందుకని ఉదయకాలమే మన గృహంలో ఏ వినబడాలో తెలుసా? స్తుతినాదం వినబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఉదయాన్నే అర్థమైందా? క్రైస్తవులుగా ప్రతిరోజు ఒక వ్యాయామం చేయాలి. ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకోకూడదు. ఈ జీవన వ్యాపారంలో చిక్కబడకూడదు. మనము జట్టి అయిన వాడు నియమ ప్రకారంగా పోరాడకపోతే వానికి కిరీటం దొరకదు. జట్టి అయిన వాడు అంటే పందెపు రంగంలో ఉన్నవాడు. పాటుపడిన వ్యవసాయకుడు మొదట ఫలం పొందాడు. పాటుపడిన వ్యవసాయకుడు అంటే కష్టపడి పనిచేసిన వాడు. దాని కాలంలో నీరు పెట్టి కలుపు తీసి ఎరువు వేసి సాగు చేస్తూ ఉంటుంటే ఆ పొలం ఏమవుద్దో తెలుసా? చక్కగా పండుద్ది. దాని కాలంలో పని చేయకుండా సోమరోడికి ఉన్నది ఒక పొలం. ఈ సోమరోడికి ఏమి ఎక్కువ అంటే సోమరితనం ఎక్కువ. ఏ రోజు నువ్వు పొలంలోకి వెళ్ళి కష్టపడే గుణగణం లేదు ఈ సోమరోడికి. కానీ సోమరోడికి ఏముందంట? పొలం ఉంది. నేను సోమరవాని యొక్క పొలము 2 మొక్కలండి రా బాబు, 2 మొక్కలండి. నేను సోమరవాణి పొలము చేని దాటి రాగా అందులో గచ్చపదలు, ముళ్ళకంపలు, బలురక్క చెట్లు, దురదగొండ్ల పాదులు ఇవన్నీ అందులో ఉన్నాయంట. ఎందులోని? సోమరోడు పొలంలో. బాగు చేసుకున్నాడా? పొలము శుభ్రం చేసుకున్నాడా? ఎవరైనా వచ్చి చేస్తే బాగుండు, ఎవరైనా వచ్చి చేస్తే బాగుండు అనుకుంటాం. మన పొలాలు మనం శుభ్రం చేసుకోవాలి. లేకపోతే సాతానుడు ఆక్రమించుకుంటాడు. సాతాను యొక్క చెరువులు మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. సోమరోడికి ఒకటే ఒక ఆశ ఉంటుంది అంటాడు, ఇంకో కొంచెం పడుకుంటే బాగుండు, ఇంకో కొంచెం పడుకుంటే బాగుండు. అప్పుడే తెల్లారిపోయిందా? అప్పుడే వెలుగు వచ్చేసిన కిటికీలోంచి చూస్తారు బయటికి. సోమరోడికి దేహం ఏమైపోద్ది తెలుసా? దేహం మొత్తెక్కిపోద్ది. పొద్దుటే లేవడానికి ఇష్టపడి సోమరపోతులు ఉదయకాలం ప్రార్థన జరుగుతున్న సోమరపోతులకి అసలు
లెక్క ఉండదు సోమరపోతులకి. ఉదయాన్నే క్రైస్తవ బిడ్డ, ఇది వ్యాయామం కదా మనకి, వాక్యంలో ఉందమ్మా ఇది. పాస్టర్ గారు ఎంత మాట అంటావని నా మీద పెట్టుకున్నామంటే వాక్యం పనిచేస్తుంది. క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ సమాజానికి ఒక చురుకైన, మెరుగైన, కల్తీ లేని క్రైస్తత్వం మనం అందించాలి. ఎవ్రీ స్త్రీలకు ఒక అలవాటు ఉండేది, వారు ఎలాంటి వారు చెప్పుతాం అంతే, కానీ చెప్పడం వరకే. మరి ఏమన్నా మనము చురుగ్గా ఉంటున్నామా? ఎప్పుడు చూసినా ఉసూరుమని ఏదో పోగొట్టుకున్నట్టు, ఎందుకు వచ్చిన బ్రతుకు అన్నట్టు కనపడుతుంది ఒక్కొక్కరు ముఖం. ఎలా ఉండాలి? చేయలేదు, చాలా చలగ్గా ఉండాలి. స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. పక్కన ఒక బొగ్గు ఉందనుకో, ఏంటి పక్కన ఒక బొగ్గు ఉందనుకో, ఆ పక్కన నిప్పుంటే బొగ్గేమవుద్ది? రాసుకుంటుంది. ఆ పక్కన బొగ్గ, ఈ పక్కన బొగ్గ అయితే ఏముండదు, ఇక బొగ్గే ఉంటుంది, ఏముండదు. నీవు పక్కన ఎలా ఉండాలో తెలుసా? ఒక నిప్పులాగా ఉండాలి. స్తోత్రం కలిని గాక. అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశారు. అమ్మాయి ఎలాంటిది? చాలా చెప్పారు, అమ్మాయి నిప్పండి అన్నారు. అమ్మో నిప్ప, చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్ అంటారు. అమ్మాయి ఏమైనా సాక్ష్యం పొందుకుంది? అమ్మాయి నిప్పండి. నిప్పు అని ఎప్పుడైతే సాక్ష్యం పొందుకుందో, ఇక ఆ నిప్పుని ముట్టుకుంటే ఏమవుతుంది తెలుసా? కాలిపోద్ది. కనుక దేవుని సన్నిధానంలో అలాంటి ఉన్నతమైన సాక్ష్య జీవితం కలిగి ఉండాలండి. స్తోత్రం కలిని గాక. ఉన్నతమైన సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మన గర్భఫలాలు ఆ రీతిలో మన సమాజానికి పరిచయం చేయాలి. ఒక మెరుగైన క్రైస్తత్వ సమాజానికి అందించాలి. కల్తీ లేని జీవితం మనం కలిగి సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. యోనాతాను తర్వాత ఎంతమంది యోనాతానులు? 18 మంది యోనాతానులు ఉన్నారండి. ఆ యోనాతాను అందరికీ ఎవరు మోడలు? ఈ యోనాతానే. ఎందుకు పెట్టుకున్నారు ఆ పేర్లు? ఆ రోజుల్లో యాకోబు కొడుకుల్లో యోసేపు అనే వ్యక్తి కూడా అలా పాపులర్ అయిపోయాడు. ప్రతి గృహంలో కూడా ఇంకా అందరూ యోసేపులే. ఆ యోసేపు ఎక్కడ వరకు వచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రిగా ఉన్న యోసేపు, ఆయన పేరు కూడా యోసేపే. ఏమండి? ఇలాగా మన జీవితం, మన పేరు చెప్తే అనేకులకు నెమ్మది రావాలి. మన పేరు ప్రజలకి ప్రశాంతతనివ్వాలి. మన పేరు చెప్పగానే, ఆ పేరు చెప్పగానే కొంతమంది కలవరం వచ్చేది. అమ్మాయి ఆవిడ అమ్మాయి కలవరం వచ్చేది ఆ పేరు చెప్తులోకి. అలాంటి పేరు తెచ్చుకోకూడదు మనం. అర్థమైందమ్మా? మంచి పేరు, పలానా పేరు పోయినమ్మా, ఆ అమ్మాయి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిది, మృదువైన స్వభావం, చాలా మృదు స్వభావం, మంచి వ్యక్తి, మంచి ప్రార్థన జీవితం, ఉత్తమమైన వ్యక్తి, ఆ వ్యక్తి అయితే పర్వాలేదు. ఈవిడొద్దు. ఏ సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటున్నాం సమాజంలో? నువ్వు క్రైస్తవ బిడ్డవు, క్రైస్తవ బిడ్డ. మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు పేరు పెట్టుకుని లోకంలో బ్రతుకుతున్నాం. క్రీస్తు పేరుకు, క్రీస్తు నామానికి ఏ మచ్చ కూడా తేకూడదు. మీ వలన కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషించబడతా ఉంది. అంటే మన వల్ల క్రీస్తు నామం ఏమవుతుందంటే దూషణ పాలవుతూ ఉంది. అవ్వకూడదు, దూషణ పాలు కాకూడదు. మరొక విషయం చెబుతాం, మరొక విషయం రాసుకుందాం. సత్యము కొరకు, ఇచ్చిన మాట కొరకు చివరి వరకు జీవించాడు. యోనాతాను ప్రారంభం, యోనాతాను ముగింపు చూడండి. యోనాతాను 14వ అధ్యాయంలో మనకు ప్రారంభం అవుతాడు. మొదటి సమూయేలు గ్రంథం. ఆ మొదటి సమూయేలు గ్రంథం ముగింపులో ఆయన మరణం అవుతాడు. ఇక యోనాతాను ఈ జీవితంలో చూస్తే అసలు ఎక్కడ ఆయనలో ఒక అసత్యం అనేది కనబడదు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం అంతే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని, ఇదిగో నువ్వు పలానా తప్పు చేశావు అని యేసుక్రీస్తు ప్రభు గురించి స్టేట్మెంట్ ఇచ్చారా? ఏవేవో నేరాలు మోపారు. పిలాతు అన్నాడు, వీరు ఇన్ని నేరాలు మోపుతున్నారు, నీవేమి బదులు మాట్లాడవంటే నేనేం మాట్లాడనన్నాను. దానికి కూడా బదులు చెప్పలేదు ఆయన. కనుక మీరు మోపుతున్న నేరాలు ఏవి కూడా
సరైనవిగా నాకు కనబడలేదు అని పిలాతే సాక్ష్యం ఇచ్చాడు. ఒక గవర్నర్ సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు గురించి. ఈ రోజున క్రీస్తు బిడ్డలుగా ఏ సాక్ష్యాన్ని కలిగి ఎలాంటి సత్యమైన వ్యక్తులుగా మనం నడిపించబడుతున్నాం. ఈరోజు క్రీస్తులో ప్రమాణం చేస్తాం. మనం చేశాం కదా. చేసిన ప్రమాణం ఎప్పటి వరకు జ్ఞాపకం ఉండాలి? మనం మరణం వరకు, మరణం మనల్ని వేరుపరిచే వరకు ఆ ప్రమాణం జ్ఞాపకం ఉండాలి. యేసుక్రీస్తును ఇదిగో యోనాతానును దావీదును ప్రమాణం చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు ఒకరికొకరు. ఆ ప్రమాణం చేసుకుంటే వారు చనిపోయినా కానీ ప్రమాణాలు నిలిచే ఉన్నాయి, నిబంధన నిలిచే ఉంది. ఇచ్చిన మాట కొరకు కడ వరకు నమ్మకమైన వ్యక్తిగా బ్రతికాడు. ఇక మూడోదిగా చూస్తే, ఏడోదిగా చూస్తే, యోనాతాను తన తండ్రి అతిక్రమాలను బట్టి నిండు యవన ప్రాయములో చనిపోయాడండి. యోనాతాను తండ్రి చేసిన అతిక్రమాల నిమిత్తమై, ఆయన చేసిన అతిక్రమం కాదు తెలుసా, సౌలు చేసిన అతిక్రమాల నిమిత్తమై నిండు యవన ప్రాయములో యోనాతాను మరణించాడు. అలాగే మనం చేసిన అతిక్రమాలు నిమిత్తమై, మనం చేసిన పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి, చూడండి యోనాతానికి యేసుక్రీస్తు ప్రభుకి ఎలా టాలీ అవుతుందో, యేసుక్రీస్తు ప్రభు లాంటి మనస్తత్వము యోనాతానులో కనపడుతుంది. మనం చేసిన అతిక్రమము, మనం చేసిన నేరాలు అన్నీ మనందరి నిమిత్తమై ఆయన శిలువలో మనందరి పాప పరిహారార్థంగా శిలువలో మన కొరకు మరణించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోనాతానులో ఏమైనా పాపం ఉన్నదా? యోనాతాను ఏమైనా దోషం చేశాడా? యోనాతాను ఏమైనా అతిక్రమంగా నడిచాడా? తండ్రి మాట జవదాటాడా? భర్త యొక్క క్రమాన్ని విడిచిపెట్టాడా? సైన్యాధిపతిగా ఉన్నాడు, సైన్యములు ఏమైనా అన్యాయం చేశాడా? అతనున్న రాజ్యంలో ఎవరికైనా ఏ దోషమైనా చేశాడా? ఒకవేళ స్నేహం చేసిన వ్యక్తిని స్నేహానికి ఏమైనా మోసం చేశాడా? యోనాతాను అసలు ఏ మోసం ఏమైనా కనపడుతుంది, ఏ దోషం కనపడుతుంది యోనాతానులో? కానీ తన తండ్రి యొక్క అతిక్రమాల నిమిత్తమై ఏం చేయబడ్డాడు? నిండు యవన ప్రాయములో ఆయన మరణించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు వరకు పోరాడాడు? మరణం వరకు పోరాడాడు. మరణం వరకు పోరాడాడు. మరణం వరకు మన అంతిమ యాత్ర ముగిసే వరకు క్రీస్తులో ప్రారంభమైన ఈ అడుగు ఎన్నడూ కూడా మార్పు ఉండకూడదు. క్రీస్తులో ప్రారంభమైన ఈ మొదటి అడుగు ఇక ఎప్పుడు కూడా మార్పు చేయకూడదు. ఈ వారం ఒకలాగా, రేపు వారం ఒకలాగా. ఎవరాలు మాట్లాడుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు సమాధానంగా మాట్లాడుతున్నారు? కింద కనుక నేను ఏమన్నాను ఇప్పుడు? నేను మరణం మన తుది శ్వాస ముగిసే వరకు ఏ రోజును కూడా మనలో అతిక్రమం కనపడకూడదు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏమండి, ఎందుకో ఫీలింగ్స్ అప్పటికప్పటికే మారిపోతుంటాయి. చాలామందికి మనస్తత్వాలు మారిపోతూ ఉంటుంటాయి. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఈ వారం ఒకలాగా, రేపు వారం ఒకలాగా, ఒక నెల ఒకలాగా. అలాగా కొంతమంది జీవితాలు ఎంత వ్యతిరేకంగా మారిపోతాయో. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా. దీన్ని ఏమంటారు తెలుసా? వేషధారణ. వేషులైనా క్షమిస్తారంటే కానీ దేవుడు వేషధారణ క్షమించడు. ఎంత ఘోర పాపని, ఒక దుర్మార్గుడైనా కానీ క్షమిస్తాడు. కానీ ఎవరిని క్షమించడు దేవుడు? వేషధారణ అంటే పైకే కనపడుతుంది, లోపల ఉండదు, రియాలిటీ ఉండదు. రియల్ జీవితం కావాలి దేవునికి. స్తోత్రం కలుగుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.
పోరాడి 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 చివరికి సైన్యంలోనే చనిపోయాడు. నిండు యవన ప్రాయంలో చనిపోయాడు. తన జీవితం ఎంత ఉత్తమమైన జీవితమో చూడండి. ఏమండి, మనం క్రీస్తులో వేసిన అడుగు అమ్మా ఎప్పుడు వరకు అనేది? మరణం వరకు ఈ పోరాటం మనం ఆగకూడదు. మధ్యలో ప్రతి సందర్భంలోనూ యేసుక్రీస్తు ప్రభుని మధ్యలో పెట్టుకోవాలి. మనము క్రీస్తుకు అనుకూలంగా ఉంటే, అనుకూలంగా లేనిదేదో దాన్ని చూసుకుని దాన్ని అన్ని పక్కగా నెట్టివేయాలి. ఉత్తమమైన జీవితాన్ని సమాజానికి మనం అందించాలి. ఏమంటే, కక్షలు, కార్పణ్యాలు, అసూయ, మోసము, విచ్చలవిడితనం, లోకము, ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి. అవి మనలో రాకూడదు. రాకుండా జాగ్రత్త పడాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. కల్తీ లేని క్రైస్తత్వాన్ని సమాజానికి మనము అందించగలగాలి. యోనాతాను లాంటి నిస్వార్థమైన వ్యక్తులు ఈనాటి సంఘానికి కావాలి. ఆ రోజున ఎంతమంది యోనాతాను లేవనెత్తబడ్డారు వెనకాల. ఈ రోజున ఏమండి, మనము కూడా సమాజంలో ఇలాంటి వ్యక్తులుగా మార్చబడితే మనల్ని అనేకులు ఫాలోవర్స్ పెరిగిపోతారు. మనకి స్తోత్రం కలుగుగాక. ఏం పెరగాలి తెలుసా? మనకి ఫాలోయింగ్ పెరగాలి. లోకంలో కాదు, దేవునిలో ఎదగాలండి. మనము ఇంకా ఎక్కడున్నా తెలుసా? ఒక మాట చెప్పాలంటే మొదటి అడుగులో ఉండిపోయాం. ఇంకా మొదటి మెట్టు ఎక్కలేదు. ఇంకా 100 మెట్లు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కుతావు మరి? వయసు ఉందా? పోనీ ఎన్నెమ్మకి ఇంకా గట్టిగా ఉందా ఎక్కడానికి? అప్పుడే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ మెట్లు ఎక్కలేకపోతున్నాం. ఇంకా అంత ఎత్తేది ఎక్కాలి. ఇంకా ఏమండి, ప్రతిరోజు దేవుని సన్నిధానంలో మన జీవితము దేవునికి అనుకూలంగా మలచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరిగా చూస్తే యోనాతాను తర్వాత తరాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం తీయండి. గతంలో చదువుకున్నాం, మరలా ఒక మాట చదువుకుందాం. 9వ అధ్యాయం తీయండి. 9వ అధ్యాయం తీస్తే అక్కడ దావీదు రాజు అయిన తర్వాత, అతడు స్థిరపడిన తర్వాత ఒక మాట పలుకుతున్నాడు. యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని అడుగుతున్నాడు. సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడు? ఎవరి నిమిత్తము ఉపకారం చేస్తారు అనుకున్నాడు దావీదు గారు. ఎవరిని బట్టి ఉపకారం చేస్తారు అనుకున్నాడు? యోనాతానుని బట్టి. అమ్మా, ఎవరి పేరు జ్ఞాపకం ఉంది దావీదుకి? సౌలు కుటుంబంలో యోనాతాను పేరు జ్ఞాపకం ఉంది. చాలామంది చనిపోయారు. సౌలు కుటుంబంలో చాలామంది చనిపోయారు. ఒకవేళ ఈ కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఉన్నారా అని అడిగితే ఏమంటున్నాడు? యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే, ఉన్నాడయ్యా, ఒకడున్నాడు. మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సీబా ఇంటి దగ్గర అతను నివాసం చేస్తూ ఉన్నాడు. సీబా అంటే సౌలుకు పనివాడు, దాసుడు, సౌలు దాసుడు. ఆ సౌలు దాసుడు దగ్గర ఈ యొక్క మెఫీబోషెత్ ఉన్నాడు. ఎక్కడో లోదేబారులో ఉన్నాడు. అతను గంజినీళ్ళు కూడా లేవంట. భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. వేదన, శోధన. నా బ్రతుకు ఎందుకు ఇలా తగలడిపోయింది? రాజు కుటుంబంలో పుట్టినవాడు, ఒక యువరాజైగా పెరగవలసిన వాడు, ఎక్కడో లోదేబారులో సారం లేని భూమి అది. ఇలాంటి భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఈ మెఫీబోషెత్. ఏమండి, ఇక అతని జీవితంలో అనుకున్నాడు ఒక మాట. వినాలి. అతను అనుకున్నాడు ఒక మాట, ఇక నా జీవితం ఎన్నడూ కూడా బాగుపడదు అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? మెఫీబోషెత్, యోనాతాను కుమారుడు. అప్పుడు సౌలు, యోనాతాను లేడు, రాజు అయినా సౌలు లేడు. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇంకా వీళ్ళందరూ చనిపోయారు. అందరూ చనిపోయిన ఇంకెవరు లేరు. ఆ కుటుంబంలో మిగిలిన వాడు ఈ మెఫీబోషెత్ ఒకడే. అది కాకుండా ఈ డాడో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, కుంటువాడు. ఆ యుద్ధంలో దాసి ఈ వ్యక్తిని పట్టుకుని పరిగెడుతున్నప్పుడు వాడు కాలు జారి కింద పడిపోతే
2 కాళ్ళు ఇరిగిపోయి భయంకరమైన క్షోభాన్ని అనుభవిస్తున్నాడు. సౌలు రాజు అయిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత ఎంక్వైరీ చేశాడు. యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశాడు. ఉన్నారు అని తేలింది. ఆ వ్యక్తిని తెప్పించింది, తీసుకుని రండి అన్నాడు. తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే ఆ 7 వచ్చులో 6, 7 చూడండి. దావీదు చెప్తున్నాడు, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నీకు ఉపకారము చూపి నీ పితరుడైన నీకు మరలా ఇత్తును. రాజుగారు పిలిస్తే ఎవరైనా రావాలి కదా. అలాగే వచ్చాడు. వచ్చి రాజుగారు కాళ్ళు ఎదురుగుంట పడి సాష్టంగా నమస్కారం చేసి, నీ కాల్ముక్త బాంచనని సాగిలపడి మెప్పిభవిష్యత్తు నీవేనంటే నేనే బాబు, అయ్యా అందరూ అయిపోయారు, ఇక నన్ను కూడా లేపేస్తావా, నేను ఒకరిని ఎడుతున్నాను బాబు అని ఎడుతున్నాడు. ఒరే బాబు భయపడకరా, నిన్ను చంపడానికి కాదు పిలిస్తే. మరి రాజు అయిన తర్వాత మొదలుకుండా చేసే పని ఏంటి తెలుసా? శత్రుశాసనం లేకుండా చేసుకుంటారు, శత్రువులందరూ చంపేస్తారు. అందుకని ఈ వ్యక్తి ఏం చేస్తాను, ఆ కుటుంబంలో మిగిలిన వాడు వీడు ఒకడే కదా, భయపడిపోతున్నాడు అంటున్నాడు. నువ్వేమి అమ్మ సహోదరు అంటున్నాడు, ఏమన్నా నువ్వేమి భయపడవద్దు, ఇదిగో నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నిజముగా నీకు ఉపకారము. ఆమేన్. ఏం చేస్తాను? నీకు ఉపకారం. ఇది సాధ్యం కాదు. ఈడుంటే ఎప్పటికైనా దావీదుకి ప్రమాదమే. ఉంచకూడదు అసలు, సహజంగా చెప్పాలంటే. కానీ యోనాతానుకి ఇచ్చిన మాటను బట్టి ఇప్పుడు ఉపకారం చేయాలి. ఈడు ఎంత దుర్మార్గుడే కావచ్చు ఒకవేళ, అయినా కానీ యోనాతాను నిమిత్తం ఇతను ఏం చేయకూడదు, సదాకాలము దావీదు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమేన్. సౌలు అంటే రాజు, ఎంత భూభాగం ఉంటుంది, ఆ భూభాగాలన్నీ కుంటోడికి ఇచ్చేసాడు. వీడికి మరలా ఈ మెప్పిభవిష్యత్తుకి ఇచ్చేసాడు. ఎవరిని బట్టి? యోనాతానుని బట్టి. ఎన్ని తరాలు తింటే తరిగిద్దా ఆస్తి? ఇప్పుడు ఈ మెప్పిభవిష్యత్తు ఎన్ని తరాలు తింటే ఆస్తి తరిగిద్ది. అంతటి ఉన్నతమైన ఆశీర్వాదకరంగా ఈ మెప్పిభవిష్యత్తు మారడానికి గల కారణం ఎవరో తెలుసా? తన తండ్రి అయిన యోనాతానుని బట్టి. ఈరోజు మన జీవితం ఎలాగుంది? మన వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఎలా మలచబడుతున్నాం? మన నుండి ఏమైనా నేర్చుకోవడానికి ఉందా? ఎవరైనా మన పేరు చెప్పుకుంటే ఆ పేరు దాని నిమిత్తమే వారికి ఏమైనా సంతోషం ఏమైనా కలుగుతుందా? ఒకవేళ మన కుటుంబాల్లో ఎలాగున్నాయి? తర్వాత ఏంటి మన గోల్ ఏంటి? నువ్వు చనిపోయేటప్పుడు ఏ విధమైన రీతిలో ఏ విధమైన తీర్మానం తీసుకున్నా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి తర్వాత తరాలు ఏమి నేర్పించాలని ఈ లోకంలో మనము మనుగడ కొనసాగిస్తున్నాం. దేవుడు అడుగుతున్నాడు ఈ యొక్క మధ్యాహ్న వేళ. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.